ప్రపంచం మొత్తం చమురు ధరలు పెరిగిపోతాయని వణికిపోతుంటే ఒక్క దేశం మాత్రం రోజుకు వేల కోట్లు గడిస్తోంది. అవును, హర్ముజ్ జలసంధి వద్ద యుద్ధ మేఘాలు కమ్ముకున్నా ఇరాన్ ఖజానా మాత్రం కళకళ్లాడుతోంది. తాజా నివేదికల ప్రకారం ఇరాన్ రోజుకు $139 మిలియన్ అంటే మన భారత కరెన్సీలో దాదాపు 1100 కోట్ల రూపాయలకు పైగా కేవలం చమురు అమ్మకాల ద్వారా సంపాదిస్తోంది. అసలు ఈ సంక్షోభం వెనుక ఉన్న మాస్టర్ ప్లాన్ ఏంటి? ప్రపంచం మొత్తం చమురు ధరలకి భయపడుతుంటే ఇరాన్కి ఇది ఎలా వరంగా మారింది? హర్ముజ్ జలసంధి ప్రపంచ చమురు సరఫరాలో 20% వాటా దీనిదే. ఇది మూతపడితే ప్రపంచం అంధకారంలోకి వెళ్తుంది. ఈ కీలకమైన ప్రాంతాన్ని మూసివేస్తామని ఇరాన్ హెచ్చరించినప్పటి నుంచి అంతర్జాతీయ మార్కెట్లో క్రూడ్ ఆయిల్ ధరలు భగ్గుమంటున్నాయి. ధరలు పెరగడం ఇరాన్కు వరంగా మారింది. ఆంక్షలున్నప్పటికీ రహస్య మార్గాల ద్వారా ఇరాన్ తన చమురును విక్రయిస్తూ భారీగా లాభపడుతోంది. రోజుకు $139 మిలియన్ ఆదాయం అంటే సామాన్యమైన విషయం కాదు. ఈ ఆదాయమే ఇరాన్ సైనిక శక్తికి, వారి మొండితనానికి ప్రధాన బలం. ఇంటర్నేషనల్ మీడియా కథనాల ప్రకారం ఇరాన్ రోజుకు 1.5 మిలియన్ బ్యారెళ్ల చమురును ఎగుమతి చేస్తోంది. మార్కెట్లో బ్రెంట్ క్రూడ్ ధర పెరగడం ఇరాన్కి జాక్పాట్లా తగిలింది. అమెరికా ఎంత అడ్డుకున్నా గోస్ట్ ఫ్లీట్ అంటే గుర్తు తెలియని నౌకల ద్వారా ఇరాన్ తన చమురును చైనా వంటి దేశాలకు తరలిస్తోంది. హర్ముజ్ జలసంధిలో టెన్షన్ పెరిగిన ప్రతిసారి ఆయిల్ రేట్లు పెరుగుతాయి. ఆ రేట్లు పెరిగిన ప్రతిసారి ఇరాన్ ఖజానా నిండుతుంది. అంటే అక్కడ గొడవ జరిగితే లాభపడేది ఇరానే. హర్ముజ్ జలసంధి కేవలం 33 కిలోమీటర్ల వెడల్పుండే ఒక చిన్న సముద్ర మార్గం. కానీ ప్రపంచం వాడే ఆయిల్లో 20% ఇక్కడి నుంచే వెళ్ళాలి. ఇరాన్ ఈ దారిని మూసివేస్తామని చిన్న హెచ్చరిక చేసినా చాలు, ప్రపంచ మార్కెట్ షేక్ అవుతుంది. ఇరాన్కి తెలుసు, ఈ దారిని తన కంట్రోల్లో ఉంచుకుంటే ప్రపంచ దేశాలు తన కాళ్ల దగ్గరకు వస్తాయని. ఈ పవర్తోనే ఆంక్షలను తుంగలో తొక్కి రోజుకు $139 మిలియన్ వెనకేస్తోంది. ఇక్కడ విచిత్రం ఏంటంటే ఇరాన్ సంపాదన పెరగడం అంటే మన జేబులకి చిల్లుపడ్డమే. ఇరాన్ తన చమురును భారీ రేట్లకు అమ్ముతుంటే దాని ప్రభావం ఇండియా లాంటి దేశాల మీద పడుతుంది. రవాణా ఖర్చులు పెరుగుతాయి, నిత్యావసరాలు భగ్గుమంటాయి. ఇరాన్ తన ఆర్థిక వ్యవస్థను కాపాడుకోవడానికి ఈ సంక్షోభాన్ని ఒక వెపన్లా వాడుకుంటోంది. ఈ 1100 కోట్ల సంపాదనతో ఇరాన్ తన సైన్యాన్ని మరింత బలోపేతం చేస్తోంది. ఆంక్షలు పనిచేయవు, బెదిరింపులు ఆగవు. ఇరాన్ ఆయిల్ వేట ఇలాగే కొనసాగితే ప్రపంచ రాజకీయాల్లో పెను మార్పులు ఖాయం. మరి ఇరాన్ దూకుడిని అగ్రరాజ్యాలు ఆపగలవా? లేక చమురు సెగతో ప్రపంచం మరిన్ని ఇబ్బందులు పడాల్సి వస్తుందా? చూడాలి.